మూర్తి గారు, అదేవిధంగా పెద్దలు ఒకే శోభనాశ్వర్ గారు, మిత్రుడు రాష్ట్ర సిపిఐ నాయకులు రామకృష్ణ గారు, సిపిఎం నాయకులు శ్రీనివాసరావు గారు, మాజీ శాసనసభ్యులు విశ్వం గారు, అక్కినేని వనజ గారు, ఇక్కడ వివిధ సామాజిక చుట్టూతో ఒక బాధ్యతగా మానవత్వాన్ని మంటగలిగేటువంటి తరుణంలో ఈ యొక్క సమావేశంలో పాల్గొన్న కృష్ణ అందరూ కూడా పేరున హృదయ నమస్కారాలు తెలియజేస్తున్నారు. లక్ష్మణరెడ్డి గారు చెప్పారు ఇప్పుడు ఆర్బీటీ గురించి. ఆర్బీటీ అనేటువంటి దానికి కులం లేదు, మతం లేదు. ఎందుకంటే కొందరు అపోహ కొన్ని రాజకీయ పార్టీలకి ఏమైనా ఆయన కులమో మతం అనుకుంటే అంతకంటే అజ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఎవరు కూడా ఈ దేశంలో ఉండరని చెప్పి, నిజంగా అమాయకులు అజ్ఞానం వ్యక్తులైతేనే వాళ్ళని ఆ విధంగా చిత్రీకరిస్తారని చెప్పి మనం ఎందుకంటే ఎక్కడో పుట్టి మదర్ తెరీసా ఎక్కడో పుట్టి కలకత్తా నగరంలో ఒక సాహసోపమైనటువంటి నిర్ణయాలు అనేక అవమానాలకు గురి అవి కూడా అక్కడ సర్వమాత సారాంశం కోసం అదేవిధంగా మానవుల కోసం ఆయన ప్రయత్నం చేసిందో, మాకు విన్సెంట్ ఫెర్రర్ గారు కూడా అనంతపురం జిల్లాలో మదర్ తెరీసా బాబుల్ని పుణ్యకేశ్వర వ్యక్తిగా ఒక మానవతావాదిగా అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రామకృష్ణ గారైనా జిల్లా సంబంధించిన వ్యక్తులైనా ఎవరైనా కూడా ఆయన ఆరాధించేటువంటి పరిస్థితి. అందులో ఒకప్పుడు ఆయన గోబ్యాక్ అన్న జిల్లాలో అంటే మొట్టమొదట ఏదో ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టాడు, అదేదో ఇతర దేశాలకు నిధులు వస్తాయి అనేటువంటి అపోహలు కల్పించిన కొన్ని దశాబ్దాల కింద ఎవరైతే ఉన్నారో అందరూ కూడా నేడు మేము ఆ రోజు ఏదైతే మాట్లాడాలో తప్పు, నిజంగా ఇది గొప్ప మానవతావాది అని చెప్పి అంటే సమాంతరంగా ప్రభుత్వాలకి సమాంతరంగా ఒక ప్రభుత్వాన్ని ఇవ్వలేనటువంటి నిధుల్ని సంక్షేమ పథకాలను కూడా జిల్లాలు ఇస్తూ ఉన్నారు. ఉదాహరణకి మేము చదువుకున్న రోజుల్లో మిత్రుడు రామకృష్ణ గారు ఉన్న చదువు రోజుల్లో చాలా మంది ఒకప్పుడు రాణినగర్ అనేటువంటి కమ్యూనిస్టులు కట్టుకోవడం అక్కడ పోలీసులు చనిపోయాయి. నేను హై స్కూల్లో చదువుకుంటే వెంటనే ఫెర్రర్ గారు అక్కడికి వెళ్ళి ఫెర్రర్ గదులు అని చెప్పి కట్టించాడు. ఇప్పుడు కూడా ఫెర్రర్ ఇల్లు అనేటువంటి భావన ఉంది. అంటే ప్రభుత్వాలు ఈరోజు శాశ్వత గృహాలు కావాలంటే ఫెర్రర్ గారు ఆ రోజే శాశ్వత గృహాలకి రూపకం చేసినటువంటి వ్యక్తి, అంటే కొన్ని దశాబ్దాల కిందటే. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కరువులు ఉన్నప్పుడు బావుల్లో బావుకోవాలప్పుడు బోర్వెల్స్ లేవు. నిజంగా నేను ఒక ఫ్రాక్చర్ కుటుంబాల నుంచి వచ్చాను. చిన్నప్పుడు గ్రామానికి వెళ్తే 2 వర్గాలు అనంతపురానికి పోయాయి ఆ తాడిపత్రి ప్రాంతంలో, ఇంకా రాలేదు. ఏం జరుగుతుందంటే ఫెర్రర్ గోధుమలు తెచ్చుకునే పోయారు, మధ్యలో చంపుకున్నారనేటువంటి బ్యాలెన్స్ పరిస్థితుల్లో ఏంటి గోధుమలు అంటే అగ్రికల్చర్గా వ్యవసాయ పార్టీలు అయితే ఆ గోధుమలు పనికి ఆధారపదంగా ఇచ్చేటువంటి పథకాన్ని కొన్ని దశాబ్దాల కిందటే ఆయన ఆ యొక్క నిర్ణయం తీసుకొని ఇచ్చినటువంటి వ్యక్తి. దాన్ని ఆ బావుల కోసం అంటే మీరు పని చేసుకోండి మీ ఇంట్లో, మీకు మీ బావుల్లో నేను పనికి ఆధారం అంటే ఇలాంటి అనేకమైనటువంటి విప్లవం